మీరందరూ ముందుకు వెళ్ళి దారిలో ఆటంకాలు లేకుండా చూసుకోండి. నేను తక్షణమే రాజభవనంలోకి వెళ్తాను. నా మనసెందుకో కీడు శంకిస్తోంది. నా మనసుకెందుకో ఆందోళన కలుగుతోంది. ఈ దేవతా స్త్రీలంతా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు పుట్టబోయే బిడ్డకి మా దిష్టి తగిలితే ఎలా? ఎందుకు ఈ ఆందోళన? నారాయణుడు ఈ రాజభవనాన్ని భద్రంగా కాపాడడానికి గాను మన తపశ్శక్తితో భవనం చుట్టూ రక్షణ వలయాన్ని నిర్మించమని చెప్పారు. వర్ధో వలీరాజా దానవర్ధో మహాబల బలవాన్ బలమాప్నోతి రక్షా కరోతి శక్తి. తారకాసురుడి బలగర్వం కాకపోతే ఏకంగా ఆదిశక్తిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తాడా? ఎంత మూర్ఖులు ఈ అసురులు! చివరికి ఆ శుభతరుణం ఆసన్నమయ్యింది. అందరి నిరీక్షణ ఫలించబోతోంది. మీరు ఎవరు? నేను ఈ లోకంలో మైనా నీ పుత్రికగా అవతరించడానికి వస్తున్నాను. మాతా, తమరి దయ వల్ల నేను కృతార్థులనైనాను. నేనెంతో అదృష్టవంతురాల్ని. నా జీవితం ధన్యమైంది మాతా. ఆ శుభకరణమైన సముహూర్తం కోసం ఒకవైపు దేవతలందరూ చూస్తున్నారు. మరొక వైపు హిమవంతుడు అంతఃపుర స్త్రీలు కలవరపడుతున్నారు. చివరికి ఆదిశక్తి మాత జన్మించే ఆ శుభ తరుణం ఆసన్నమయ్యింది. జగన్మాత జన్మించబోతుందనడానికి గుర్తుగా వాతావరణంలో కూడా శుభ సంకేతాలు పొడచూపాయి. నారాయణ 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 నారాయణ. మైనాదేవి, హిమవంతరాజా, మీ దంపతుల జన్మ చరితార్థమైంది. సాక్షాత్తు ఆ ఆదిశక్తే మీ ఇంట్లో పుత్రికగా జన్మించింది. సృష్టిలోని చీకట్లని తరిమి కొడుతోంది. అందువల్ల కాళికాదేవనే పేరుతో ప్రఖ్యాతి చెందుతుంది. నేను కేవలం ఒక బండరాయి లాంటి పర్వతం పుత్రికగా జన్మించి ఈ పర్వతరాజు జీవితాన్ని తరింపజేశారు మాత. శైలపుత్రిగా మా గృహంలో జన్మించి నన్ను కృతజ్ఞుణ్ణి చేశారు. పర్వతం అంటే కేవలం ఒక శిల మాత్రమే మాత. ఈ శిలకు పుత్రికవై జన్మించినందుకు శైలపుత్రి అనే పేరుతో పెరుగుతావు మాత. మీ తండ్రి హిమవంతుడైన కారణంగా నీకు హైమవతి అనే పేరు కూడా వస్తుంది మాత. వీటితో పాటుగా నీవు పర్వతుడి పుత్రికవైన కారణంగా నేను తమరికి పార్వతి అనే పేరు పెడుతున్నాను. ఈ పార్వతి పేరుతోనే జగన్మాత విశ్వవిఖ్యాతమవుతుంది. వసంత ఋతువులో చైత్రమాస నవమి తిథి నాడు మృగశిర నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో మాత ఆదిశక్తి జన్మించారు. అలాగే మరొకసారి భవిష్యత్తులో త్రేతాయుగంలో చైత్రమాసి నవమి నాడే మృగశిర నక్షత్రంలోనే సరిగ్గా మిట్ట మధ్యాహ్నం నారాయణుడి అవతారం శ్రీరాముడు కూడా జన్మించారు. అవును గణేష,
నిజానికి నారాయణుడు అలాగే మాత సోదరి మనవు కదా. మాతా శైలపుత్రి దేవి దివ్య కథా శ్రవణంతో మేము కృతార్థులమైనాము గుణేశ. అనంతమైన మాత శైలపుత్రి కథలు, వాటి ప్రభావాలు. మాత 9 రూపాల గాథలు విన్న తరువాత జీవితంలోని మిథ్యాభావాలు, భోగాలు నశించిపోతాయి. మాత సాధకులు మాయామోహాల నుండి విముక్తి పొంది ప్రపంచాన్ని పరిత్యజించి పరమాత్మలో లీనం కావటానికి సంసిద్ధులవుతారు. మాత శైలపుత్రుని ప్రసన్నరాలని చేసుకోవడానికి సాధకుడు ఏ విధమైన సాధన చేయాలో చెప్పండి. నవరాత్రులలో మొదటి రోజు సాధకుడు తన శరీరంలో మూల పరిచ్ఛేదం మూలాధార చక్రంపై తన దృష్టిని కేంద్రీకరించి జగన్మాత ఉపాసనను ఆరంభిస్తారు. మూలాధార చక్రానికి అధిపతి ఆది పూజ్యుడైన గణపతి, ఇంకా అమ్మ శైలపుత్రీదేవి ఆరాధనతోనే మనం ఈ చక్రాన్ని జాగృతం చేయగలం. ఈ విధంగా నవరాత్రి మొదటి రోజునే సాధకుల యోగ సాధన కూడా ఆరంభమవుతుంది. మహారాజా, మహారాణి, మీరిద్దరూ కళ్ళు మూసుకొని మీ మూలాధార చక్రంపై దృష్టిని కేంద్రీకరించి మూల మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. ఓం శైలపుత్రీయ నమః, ఓం శైలపుత్రీయ నమః. ఓం శైలపుత్రీ నమః, ఓం శైలపుత్రీ నమః. శాంతి, అపారమైన శాంతి, అన్ని బాధలను మరచి అపూర్వం, అనన్యం అయిన సుఖశాంతుల అనుభూతి కలిగింది నాకు. నవరాత్రులలో మొదటి రోజు మాత శైలపుత్రి కరుణా కటాక్షాలతో మనందరి యోగా సాధన విధానం నిరాటంకంగా ఆరంభమైంది. ఏమైంది మాతా సరళాదేవి? ఏదో ఆలోచనలో మునిగిపోయారు. ఏముంది, పుత్రుడైనా పుత్రికైనా తల్లి తన సంతానానికి సరి సమానంగానే పంచుతుంది. అందులో ఎలాంటి భేదభావాలు చూపించదు. కానీ సాక్షాత్తు ఆదిశక్తినే పుత్రికగా పొందడం అనేది ఆ దంపతుల మహద్భాగ్యం. ఆ హిమవంతుడు అలాగే మైనావతిల జన్మ ధన్యమైంది. అది వారు జన్మ జన్మాలుగా చేసుకున్న పుణ్యఫలం. నిజమే, పుత్రికకు తల్లిదండ్రులు కావడం అనేది చాలా గొప్ప సౌభాగ్యం. మీ మాటలో అక్షరాల సత్యం మాత. స్త్రీ అంటే శక్తికి ప్రత్యక్ష ప్రమాణం. పుణ్యాత్ములకే పుత్రికా జననం సాధ్యమవుతుంది. కానీ ఆ సౌభాగ్యాన్ని పొందడానికి హిమవంతుడు, మైనావతి దేవి ఎంతో తపస్సు చేశారు. ప్రతి యువతిలోనూ సాక్షాత్తు ఆదిశక్తే కొలువై ఉంటుంది. ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్య ఫలితంగానే ఒక పుత్రిక జన్మిస్తుంది. పుత్రికను పొందటమే ఒక గొప్ప అదృష్టం. నేను నీకు పుత్రికగా జన్మించి నీ మనో సంకల్పాన్ని తప్పక నెరవేరుస్తాను. అందుకే మనం బాలికలను బాలత్రిపురి సుందరిగా పూజిస్తాము. ఏ కుటుంబంలో అయితే బాలికలు జన్మిస్తుంటారో ఆ కుటుంబాలు భోగభాగ్యాలతో తులతూగుతాయి. ఎందుకంటే వారిపై జగన్మాత కరుణా కటాక్షాలు ఉంటాయి కాబట్టి. పుత్రికకు జన్మనిచ్చిన తనకి తల్లిదండ్రులు కావడమే పూర్వ జన్మల పుణ్యఫలం. ఇంక పదండి, ఈనాటి మంగళహారతి ప్రారంభిద్దాం. మాతా సరళాదేవి, మహారాజా దివోదాస, మనం రేపు ఉదయం నవరాత్రుల్లో 2వ రోజు జగన్మాత యొక్క 2వ రూపాన్ని గురించి తెలుసుకుందాము. మాత అక్కడ ఒంటరిగా ఉన్నారు. ఆవిడ దుఃఖం నన్ను ఆవేదనకు గురి చేస్తోంది. గణేష, నేను నీ మనసులోని బాధను అర్థం చేసుకోగలను. అన్నయ్య, మనం నవరాత్రి పూజల్ని ఇప్పుడే ప్రారంభించాము. అంటే మన కోరిక నెరవేరాలంటే నవరాత్రులు పూర్తయ్యేంత వరకు ఆగాల్సి వస్తుంది. కానీ అక్కడ మాత ఒంటరిగా దుఃఖిస్తున్నారు. తండ్రి గారి కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే మాత మందిరానికి బయట మహర్షుల వారు అన్నపానీయాలు ముట్టకుండా తండ్రి గారి దర్శనం కోసమై పరితపిస్తున్నారు. మాత కథలన్నీ పూర్తయ్యేలోపు మహర్షికి ఏదైనా జరిగితే అంతకంటే అనర్థం ఉండదన్నయ్య.
ఇంకా అక్కడ ఆ దుర్గమాసురుడు వేదమాతను ఎన్ని విధాలుగా హింసిస్తున్నాడో తెలియదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తండ్రి గారు చూస్తే ఆ మందార పర్వతం పైనే కొలువై ఉన్నారు. తండ్రి గారు ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన కాశీకి రావాలంటే వారు దివోదాసు రాజుకిచ్చిన వాగ్దానం అడ్డుపడుతుంది. మహాదేవ, కాశీలో కేవలం ఒకే ఒక్క రాజు ఉండాలి. మరి ఆ కాశీ రాజు తమరా లేక మేమా? ఒకవేళ మేము రాజుగా పరిపాలన సాగించాలి అనుకుంటే తమరు కాశీ వదిలి వెళ్ళక తప్పదు మహారాజు, వెళ్ళక తప్పదు మహారాజు. మీరే చెప్పండి అన్నయ్య, ఇలాంటి పరిస్థితుల్లో బాధపడకుండా ఎలా ఉంటాను? నీ మాటలు అక్షర సత్యాలు గణేష. మనకున్న సమయం చాలా తక్కువ. గడిచిన ప్రతి క్షణం కూడా మనకి అసహనీయంగా మారుతుంది. అయినా గణేష, మనం ఒక్క మాట గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లోకంలో ఏం జరిగినా సరే అది కేవలం మాత ఇచ్ఛానుసారంగానే జరుగుతుంది. అందువల్ల అమ్మ కోరుకునేది కూడా మనందరం కూడా ఈ నవరాత్రుల్లో అమ్మకు పూజలు జరిపించాలని. అందుకే మనం అమ్మ యొక్క పూజాది కాలాలను పూర్తి నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో జరిపించాలి. అంటే మనం వేరే మార్గాల గురించి ఆలోచించకుండా కేవలం భక్తి భావంతో మాత్రమే గడపాల్సి ఉంటుంది గణేష. ఎందుకంటే అమ్మ తన భక్తులకు ఎప్పుడు కూడా నిరాశ కలిగించదు. అది నిజమే అన్నయ్య. మాత మాత్రమే మన సమస్యలన్నిటినీ పరిష్కరించగలరు. నేను ఎంతో ఉత్కంఠంతో రేపటి ఉదయం కోసం ఎదురు చూస్తున్నాను. మాత కథాశ్రవణం పూర్తయ్యేంత వరకు దివోదాసు రాజు తను చేసిన తప్పేమిటో, దానివల్ల కలిగిన అనర్థమేమిటో అర్థమయ్యే అవకాశం లేదు. మాత కథాశ్రవణం పూర్తయ్యేంత వరకు దివోదాసు రాజు తను చేసిన తప్పేమిటో, దానివల్ల కలిగిన అనర్థమేమిటో అర్థమయ్యే అవకాశం లేదు. మాత, నిన్న రాత్రి ఎంత కలవరపడ్డానో తెలుసా అమ్మా? కానీ ఇప్పుడు తమన్ని దర్శించుకున్నాక నాలో సరికొత్త చైతన్యం కలిగినట్టుంది. ఇప్పుడు మీ రెండవ అవతారం బ్రహ్మచారిణి కథని వినిపించే సమయం ఆసన్నమైంది. మమ్మల్ని ఆశీర్వదించండమ్మా. మీ 9 రూపాయల కథను సవివరంగా సానుకూల దృక్పథంతో చెప్పగలను. వాటిని విన్నాక దివోదాసు రాజు తన తప్పేమిటో తెలుసుకుని దాన్ని సర్దిద్దుకునేలా చేయాలి. పుత్ర గణేశ, పుత్ర కార్తికేయ, మీ నోటి వెంట నా కథను వింటున్న కొద్దీ కేవలం దివోదాసరాజు సరళాదేవికి మాత్రమే కాదు, ఈ ప్రపంచానికి కూడా ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం లభించగలదు. గుణేశ, జ్ఞానేశ, మీ నేతృత్వంతో బాలా త్రిపుర సుందరి పూజ శాస్త్రోక్తంగా పూర్తి చేయగలిగాము. మేము ఈ రోజు నవరాత్రి పూజలో భాగంగా జగన్మాత యాత్రలో 2వ రూపం గురించి తెలుసుకోవాలని బువ్విళ్ళూరుతున్నాము. మహారాణి, తమరు సరిగ్గా తగిన పదజాలాన్ని ఉపయోగించారు. జగన్మాత యాత్ర. కానీ అమ్మా, తమరి మనసులో ఏదో ఆలోచన ఉంది. మాకది చెప్పొచ్చు కదా? నాకు ఆ జగన్మాత లీలా విలాసాన్ని అర్థం చేసుకునేంత సామర్థ్యం ఎక్కడుంది? విప్రవర్య, నిన్న రాత్రి జగన్మాత శైలపుత్రి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏమనిపించిందో తెలుసా? అదేంటంటే విప్రవర్య, మాత యాత్ర కూడా అందరు స్త్రీల యాత్రలాగే ఉందని. సహృదయంతో చేసే ప్రార్థనల్ని దైవం తప్పక ఆలకిస్తారు. అంతవరకు సహనం, విశ్వాసాలను కోల్పోకూడదు. వేదాలు, తత్వాలు, ఇంకా తపస్సు అంతిమ గమ్యం పరబ్రహ్మమే. ఇంకా చారిణి అంటే అర్చన చేసే యువతి. అంటే వారు తపస్సు, జ్ఞానాల మూలంగా అంతిమ సత్యాన్ని సాధన చేస్తుంటారు. మాత ఆదిశక్తి ధరించిన రూపం అత్యంత దివ్యమైనది, పరిపూర్ణమైన జ్యోతిర్మయం.